శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక, చాలామంది ఇళ్ళల్లో ఇల్లు చెప్పున పరిహారం చేస్తున్నా కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. ప్రశాంతమైన వాతం లేదు, నిద్ర కరెక్ట్ పట్టలేకపోతుంది, పడుకున్న పిచ్చి పిచ్చి కళ్ళు వస్తూ ఉన్నాయి, వాస్తు దోషం ఉంది, వాస్తు అనుకూలంగా లేదంట, పిరమిడ్ పెట్టుకోవాలంట, ఇంటికి ఏమన్నా చేయాలి, ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రతినిత్యం కూడా. ఈరోజు చెప్పే విషయం ప్రతి ఒక్కరు కూడా వాస్తుశమనే కాదు, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ యంత్రం, శ్రీవాస్తు యంత్రం ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వారి గృహం నందు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండదు. ఈశాన్య మూల పెట్టొచ్చు, ఆగ్నేయంలో పెట్టొచ్చు, బెడ్రూమ్లలో పెట్టొచ్చు. నిత్య ప్రశాంత వాతావరణం లేదనుకో బెడ్రూమ్లో పెట్టుకోండి. మనశ్శాంతి లేదనుకో హాల్లో పెట్టండి. పిల్లలు కరెక్ట్ చదవట్లేరు, చదివినా మైండ్కి ఎక్కట్లేదంటే పిల్లలు చదువుకునే బెడ్రూమ్లో, వాళ్ళు ఉండే బెడ్రూమ్లో పెట్టండి. చాలా చాలా ఇబ్బంది పరిస్థితులు అనుభవిస్తూ ఏదేదో చేస్తూ ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉన్నాము. 9 ఇటు 9 ఇటు 9 ఇటు 9 త్రికోణాకారం. ఈ డాట్స్ అనేది ఉన్నాయి కదా, 9 ఉంటాయి. ఇది చాలా చాలా పవిత్రమైంది. వెనకాల యంత్రం కూడా ఉంది. యంత్రాలు 9 యంత్రాలు, 1 2 3 4 5 6 7 8 9 యంత్రాలు. ఇది 9 ఇది 9 ఉన్నాయి కాబట్టి ఎలాంటి వాస్తు దోషం ఉన్నా కూడా, రోడ్డు సూడి ఉన్నా కూడా, రోడ్డు ఉంటారు కదా అది ఉన్నా కూడా ఇది పెట్టుకోవడం ద్వారా నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. 100-200%. కానీ ఇది ఒరిజినల్ చేసుకోండి, ఒరిజినల్ తీసుకొని పెట్టండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించాలి, అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ యంత్రాన్ని అన్ని విధాలుగా మీకు అవకాశం ఉన్న దగ్గర శ్రీవాస్తు యంత్రం తీసుకొని వచ్చి పెట్టండి. ఇప్పుడు చాలామంది పూజ కరెక్ట్ జరగలేకపోతుంది మా ఇంట్లో అనుకున్నా కూడా పూజ రూమ్లో పెట్టేయండి. లేదు మా పిల్లలు అనుకూలంగా లేదు, ప్రశాంతమైన వాతావరణం లేదంటే అక్కడ పెట్టండి. మీకు ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉంటే ఆ చోట పెట్టండి. ఇది ఇక్కడ అక్కడ అనేం లేదు. లేదు నూతనంగా గృహం ప్రారంభిస్తూ ఉన్నాము అంటే కనుక శ్రీవాస్తు యంత్రం భూమిలో కూడా పెట్టొచ్చు. ఈ విధంగా పెట్టినా కూడా మీకు ఇబ్బందికరంగా సమస్య ఏదీ ఉండదు. ఏదో ఈ యంత్రాలు తంత్రాలు పెట్టే బదులు ఇది పెట్టుకున్నామనుకో మనకు నెగిటివ్ ఎనర్జీ అన్ని మొత్తం పోతుంది. ఇలాంటి దుష్ట గ్రహాలే మన దగ్గరికి రావు. ఒకవేళ కనుక వేరే విధంగా చేతబడి అవి చేసినా కూడా ఇది ఉండడం ద్వారా, ఇవనేది ఫోక్సింగ్ కొట్టడం ద్వారా రివర్స్ కొట్టేస్తుంది. వారు గుమ్మం బయట పెట్టండి. గుమ్మం కదా మెయిన్ సింహద్వారం పైన పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఎలాంటిదైనా సరే శ్రీవాస్తు యంత్రంతో అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. ఎన్నో ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు, అయినా ప్రశాంతమైన వాతావరణం లేదు. కావున ఇది పెట్టడం ద్వారా ప్రశాంతమైన వాతావరణం దక్కుతుంది. కావున ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా తీసుకొని వచ్చి ప్రతి గృహం నందు కూడా ఉండాలని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.